అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి వీళ్ళకి డైరెక్టర్స్ అసిస్టెంట్ కావాలంట. సో, డైరెక్టర్స్ అసిస్టెంట్ అలాగే ఫస్ట్ ఏడీ కూడా కావాలి అంటున్నారు. సో, మన రీసెంట్‌గా కూడా ఒక కామెంట్ చూసాను ఏమని సార్ ఎంతసేపు ఆర్టిస్ట్‌లే చెప్పకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా చెప్పండి అని. సో, వాళ్ళందరికీ ఇలాంటి ప్రశ్న ఇంకా ఎవరి బ్రెయిన్‌లో అన్నా రన్ అవుతున్నట్లయితే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటేనండి. నేను లేని దాన్ని క్రియేట్ చేసి చెప్పలేను. ఉన్నదాన్ని ఏదైతే ఉందో అది మాత్రమే చెప్పగలను. సో, వీళ్ళకి డైరెక్టర్ అసిస్టెంట్, ఫస్ట్ ఏడీ కావాలంటే లొకేషన్ వచ్చి హైదరాబాద్ అని అంటున్నారు. సో, వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే ఈరోజే లాస్ట్ డేట్ అంటండి. 6th ఏప్రిల్ 2026 లోపు అప్రోచ్ అవ్వాలి అంటున్నారు. అలాగే వీళ్ళకి యాక్టర్స్ కూడా కావాలంటండి. మెయిల్ కావాలంటే 18 నుండి 24 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ వాళ్ళు కావాలంటే 18 నుండి 24 సంవత్సరాలలోపు వాళ్ళు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని అంటున్నారు. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే యాక్టర్ స్పీకింగ్ కామన్ హైదరాబాదీ తెలుగు ఆర్ ప్రిఫర్డ్ అని అంటున్నారు. అంటే హైదరాబాద్ యాక్సెంట్ ఒకటి ఉంటుంది కదా! అరే ఏంరా అబ్బాయి ఊరక కథలన్నీ పడతా ఉంటావు. మంచిగా మాట్లాడి అవ ఏంరా ఆ టైప్ ఆఫ్ స్లాంగ్ కనుక మీకు వచ్చినట్లయితే తప్పకుండా మిమ్మల్ని యాక్టర్స్గా తీసుకోవడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది అని అంటున్నారు. సో, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన ఎన్టీకే గారు అడిగారండి. ఆయన ఏమడిగారు అంటే సార్ లో పేమెంట్ అంటే హౌ మచ్ సార్ అప్రాక్సిమేట్లీ అని అడగటం జరిగింది. ఇప్పుడు అంటే నేను ఆయన్ని ఉద్దేశించి చెప్పట్లేదు. నేను ఇన్ జనరల్‌గా ఇంకా ఇలాంటి డౌట్‌లు, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళందరికి కూడా అర్థం అవ్వాలని ఒకే ఒక మంచి ఉద్దేశంతోటి ఇది చెప్తున్నాను. ఎన్టీకే గారిని తగ్గించాలని గానీ, లేదంటే ఆయన్నేదో మాట అనాలనేది నా ఉద్దేశం కాదు. ఓకే. సో, ఇప్పుడు నేనేమంటాను అంటే, నేను ఒక కాస్టింగ్ కాల్ అనేది నేను మీకు పెట్టాను. మీకు పెట్టినప్పుడు అందులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? అందులో ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అడగొచ్చు. అదేమి క్షమించరానింత నేరం కాదు, ద్రోహం కాదు, లేదంటే క్రైమ్ అసలే కాదు. వాళ్ళకి ఫోన్ చేసి సార్ లో పేమెంట్ ఇస్తానన్నారు కదా! ఎంత ఇస్తానన్నారు? కనీసం దారి ఖర్చులు ఇస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరుండేది హైదరాబాద్‌లో, అది విజయవాడలోనో, వైజాగ్‌లోనో, తిరుపతిలోనో షూటింగ్ జరుగుతా ఉంది. సో, తిరుపతిలో షూటింగ్ జరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడి నుండి వెళ్ళటానికి తిరుపతి బస్సు అనుకోండి. ఓ 1000, 1500 ఉంటదనుకుంటా. అలాగే ట్రైన్ అనుకోండి 500 నుండి రూ. 1000 ఉంటదనుకుందాం. సో, అంటే పోవటానికి పోయి రావటానికి ఒక 4000 అనుకుందాం బస్సులో అయితే. అదే ట్రైన్‌లో అయితే పోయి రావటానికి ఒక 2000 అనుకుందాం. సో, అక్కడ రోజుకో రూ. 1000 చొప్పున ఇస్తున్నారనుకుందాం. ఒక 5 రోజులు మీరు అంటే మీకు తినటానికి ఫుడ్ పెట్టి, మీకు ఉండటానికి రూమ్ ఇచ్చి రోజుకో రూ. 1000 5 రోజులకి 5000 ఇచ్చారనుకుందాం. మీకు దారి ఖర్చులకే సరిపోతాయి కదా అనుకున్నప్పుడు మీరేం చేయొచ్చు అంటే, సార్ నా ట్రాన్స్‌పోర్ట్ ఇంత అవుతుంది. ఆ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఇస్తాను అంటే నేనొస్తాను అనేది కూడా మీరు చెప్పే ఒక ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే ఇక్కడ నా లైఫ్‌లో జరిగిన కొన్ని అద్భుతాలు కూడా మీతోటి షేర్ చేసుకోవడం ద్వారా మీకు మెచ్యూరిటీ ఇచ్చే ఒక ప్రయత్నం చేద్దాం. ఒకానొక సందర్భంలో ఇలాగే నాకు విజయ్ గారు మీ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. కాబట్టి మీరు ఇఫ్ పాసిబుల్ కెన్ యూ ప్లీజ్ కమ్ అండ్ టు తిరుపతి. ఇక్కడ తిరుపతి వచ్చినట్లయితే మనిద్దరం కలిసి పని చేద్దాం అని అన్నారు. తప్పకుండా అండి అన్నాను. ఆయన తిరుపతిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్‌లో డాక్టరు. ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు. ఆయన ఏం చేశారంటే, సరే విజయ్ గారు నేను మీకు ఫ్లైట్ టికెట్ ఏస్తాను చూడండి. మీరు ఈ పర్టిక్యులర్ టైంకి అక్కడ ఫ్లైట్ హైదరాబాద్‌లో ఫ్లైట్ ఆఫ్ చేయాలి. ఇక్కడ తిరుపతిలో దిగుతారు. తిరుపతిలో దిగిన తర్వాత మీకు అక్కడ వెహికల్ రెడీగా ఉంటుంది. మిమ్మల్ని తీసుకొని నా దగ్గరికి వస్తారు మా డ్రైవర్ అనే టైప్‌లో చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉంది కదా అని నేను రెడీ అనుకున్నాను. ఫ్లైట్ టికెట్ ఏసాడు. ఆ ఫ్లైట్ టికెట్ పట్టుకొని నేను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాను. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఐ ఫ్లౌడ్ ఆల్ ది వే టు తిరుపతి. తిరుపతికెళ్ళిన తర్వాత దిగాను. దిగిన మినిట్ నుండి ఆయన ఫోన్ ఎత్తడం మానేశాడు. సరే నేనేంటంటే నేను మరీ ఫోన్ ఎత్తలేదు కదా అని రిపీటెడ్‌గా కాల్ చేసే బ్యాచ్ కాదు నేను. సరే కదా అని ఒక గంట టైం పాస్ చేసి, ఒక గంట తర్వాత మళ్ళా కాల్ చేశాను. ఫోన్ ఎత్తల. కొంచెం పేషెన్స్ తగ్గింది. అరగంటకి చేశాను మళ్ళా. ఇంకో హాఫ్ అన్ అవర్‌కి. ఫోన్ ఎత్తల. ఈ తర్వాత ఇంకొంచెం పేషెన్స్ తగ్గిపోయి కొంచెం యాంగర్‌లో కన్వర్ట్ అయింది. 10 మినిట్స్‌కి ఒకసారి కాల్ చేశా. ఫోన్ ఎత్తల. అలాగే రఫ్‌గా ఒక 7, 8 టైమ్స్ కాల్ చేసి చిరాకు పుట్టింది. ఫోన్ ఎత్తకపోయేసరికి. నాకు కోపం వచ్చేసి ఏం చేశానంటే రిటర్న్ ఫ్లైట్ కొట్టుకొని వచ్చేసాను. నాకు దగ్గర దగ్గర 4,000-5,000 లాస్ అనమాట ఆ రోజు. అంటే ఇమ్మీడియట్ ఫ్లైట్ కాబట్టి అప్పుడు. అప్పట్లో కొంచెం తక్కువే ఉండేది ఫ్లైట్ కాస్ట్ సమ్‌వేర్ అబౌట్ 2,300 అలాగుండేది. ఇమ్మీడియట్ ఫ్లైట్ అయితే ఒక 4,000-5,000 ఉండేది. సో, అలా టికెట్ కొట్టుకొని నేనొచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఆయన ఒక 2 డేస్ తర్వాత నాకు కాల్ చేశారు.
సార్ ఏంటి సార్ ఫోన్ ఎత్తలేదు అని అడిగాను. అంటే సార్ నేను అనుకోని ఒక డిస్టర్బెన్స్‌లో ఉన్నాను సార్. అందువల్ల మీ ఫోనే కాదు ఎవరి ఫోన్ ఎత్తలేదు సార్. ఇప్పుడు నేను తిరుపతి వచ్చానండి. తిరుపతి మీరు రమ్మంటేనే వచ్చాను. మీరు ఫ్లైట్ టికెట్ వేస్తేనే వచ్చాను. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తకపోతే నా పరిస్థితి ఏంటి సార్? నేను ఆయన ఇప్పుడు ఏమంటాడంటే ఎక్కడున్నారు చెప్పండి సార్ నేను వస్తున్నాను. డ్రైవర్‌ని కూడా కాదు నేనే వస్తానంటాడు. అంటే ఇప్పుడు ఆయన ఫోన్ ఎత్తలేదు కాబట్టి 2 రోజుల పాటు నేను తిరుపతిలో కూర్చొని ఉండమంటాడా? లేదంటే తిరుపతిలో ఎక్కడ ఉండమంటాడు? లేదంటే ఓ రూమ్ బుక్ చేసుకొని అందులో ఉండమంటాడా? నేను హైదరాబాద్ వచ్చేసాను సార్. నేను లేనిక్కడ. అవునా అండి. సారీ సార్ అన్నాడు. సార్ నేను మళ్ళా ఫ్లైట్ టికెట్ ఏస్తాను సార్ మీకు. మీరు మళ్ళా రండి సార్. సరే సార్ నాకు నమ్మకం లేదు. ఇప్పుడు అక్కడికొచ్చిన తర్వాత నేను మళ్ళా ఎదురు ఒక 5,000, 6,000 నేను ఖర్చు పెట్టుకొని నేను రిటర్న్ రావాల్సొచ్చింది. మీరు ఒక 50,000 గనక నా అకౌంట్‌లో ఏస్తే అప్పుడు నేను వస్తాను సార్ అన్నా. పాపం ఆయన ఇమ్మీడియేట్‌గా ఏసాడు. ఆ తర్వాత నేనేం చేశానంటే నేను రాను సార్. మీరు ఇక్కడికొస్తే మనం స్టోరీ డిస్కషన్ చేద్దాం అన్నా. ఆయనొచ్చాడు. ఎందుకంటే నాకు చేసిన ఒక అవమానానికి నేను పనిష్ చేశాను. సో, నేనేమంటాను అంటే ఇప్పుడు మీరు నమ్మి విజయవాడ వరకో, వైజాగ్ వరకో, తిరుపతి వరకో ఎక్కడికో ఎళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్‌లు ఎత్తకపోయినా గానీ, లేదంటే వాళ్ళు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వకపోయినా గానీ, మీ రానుపోని ఛార్జీలనేవి వేస్ట్ అవుతాయి కాబట్టి ఒకటికి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకొనే వెళ్ళండి అనేది నా ఒపీనియన్. సో, ఎవరిదైనా డబ్బే ఫ్రీగా రాదు కాబట్టి ఏదో ఈ ఉచిత సలహా ఇస్తున్నాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇక్కడ గెట్టింగ్ బ్యాక్ టు ద మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఒక అమౌంట్ అనేది చెప్పినప్పుడు వాళ్ళకి కాల్ చేయటం, వాళ్ళకి కాల్ చేసి సార్ ఈ పేమెంట్ అన్నారు కదా! ఎంత పేమెంట్ ఇస్తారు అనేది మాట్లాడుకోవడం అనేది ఒక ధర్మం. అలా కాకుండా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు అసల మీకనేది సక్సెస్ అనేది ఉంటే మీరు పేమెంట్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ పేరు రావు రమేష్ అన్నా, మీ పేరు తనకల భరణి గారన్నా, లేదంటే మీ పేరు శ్రీకాంత్ అయ్యంగారన్నా, లేదంటే మీ పేరు సత్య అన్నా, లేదంటే మీ పేరు సప్తగిరి అన్నా, మీ పేరు సునీల్ అన్నా, ఇలాంటి ఒక పేరు వచ్చిన తర్వాత మీరు ఇంత పేమెంట్ తీసుకుంటారు కదా అని ఎవరు అడగరు. మీరేం చేయాలి అంటే పేమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగే ఒక ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు మీకు మంచి క్యారెక్టర్లు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇది వచ్చేసి జేఐఎఫ్టీ వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. జేఐఎఫ్టీ గిఫ్ట్ THED ఫిలిం FILM ఫిలిం @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. మళ్ళీ చెప్తాను. J ఫర్ జాక్, I ఫర్ ఇండియా, F ఫర్ ఫ్యాన్స్, T ఫర్ తమిళనాడు, JIFT తర్వాత THED FILM ఫిలిం @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టిస్టులు కానీ ఎవరైనా కరెక్ట్గా మంచి ఆపర్చునిటీ కోసం చూస్తున్నట్లయితే వీళ్ళని తప్పకుండా అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వెళ్ళేది ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.